రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లాలో గోల్డ్ చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో భారీ చోరీ జరిగింది. 5 కిలోల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. విజయవాడలోని బంగారం దుకాణం నుంచి మంగళగిరిలోని యజమాని ఇంటికి బైక్ పై తరలిస్తూ ఉండగా దుండగులు అడ్డుకుని దొంగిలించినట్లు యజమాని బంధువు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివి నాగరాజు వాహనాన్ని అనుసరిస్తూ వచ్చిన మరో ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు హెల్మెట్ ధరించి బంగారాన్ని తీసుకువెళ్లారని పోలీసులకు వివరించారు. ఈ చోరీ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ నిమిత్తం నాగరాజును పోలీసులు మంగళగిరి రూరల్ స్టేషన్ కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. బ్రాహ్మణి మంగళగిరి రూరల్ ఆత్మకూరు అండర్ పాస్ వద్ద నిన్న రాత్రి భారీ దొంగతనానికి సంబంధించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. మంగళగిరికి చెందిన రాము విజయవాడలో జై హింద్ కాంప్లెక్స్ లో డివిఆర్ జ్యువెలరీ షాప్ అయితే నడుపుతున్నాడు. అయితే ఈ షాపులో నమ్మకస్తుడుగా ఎప్పటి నుండో గత 20 సంవత్సరాలుగా దివి నాగరాజు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతని చేతికి 4 కేజీల 900 గ్రాములు దగ్గర 5 కేజీల వరకు బంగారాన్ని ఇచ్చి మంగళగిరిలో డెలివరీ చేయాల్సిందిగా ఆ షాపు యజమాని రాము అయితే చెప్పాడు. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి మంగళగిరికి స్కూటీ మీద వెళ్తున్న నాగరాజు బంగారం తీసుకొస్తుండగా నిన్న రాత్రి 9:40 సమయంలో మంగళగిరి రూరల్ ప్రాంతమైన ఆత్మకూరు అండర్ పాస్ వద్దకు వచ్చేసరికి నాగరాజు స్కూటీలో ఉన్న బంగారం ఏదైతే వస్తుందో తీసుకొని వస్తున్నాడు. నాగరాజు స్కూటీని అనుసరిస్తూ వచ్చిన 2 దొంగలు దొంగిలించినట్లుగా నాగరాజు అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చిన 2 దొంగలు హెల్మెట్ పెట్టుకొని నాగరాజు స్కూటీని అండర్ పాస్ కిందకు రాగానే అడ్డగించి అతని వద్ద ఉన్న బంగారాన్ని అయితే లాక్కెళ్ళినట్లుగా కంప్లైంట్లు అయితే నాగరాజు అయితే చెప్పారు. అయితే వచ్చిన దొంగలు మాత్రం నాగరాజు వద్దకు బంగారం ఎట్లా ఉందనే సంగతి తెలిసిందా అనే విషయం మీద అయితే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఈ కోణంలో విచారణ అయితే చేయాలని చెప్పి మంగళగిరి రూరల్ పోలీసుకు డీఎస్పీ అయితే స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ మంగళగిరి రూరల్ పోలీసులు కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసుకుని డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అయితే విచారణ అయితే చేస్తున్నారు. బ్రాహ్మణి. ఫర్ ది అప్డేట్స్.